నమస్తే, మీ పేరు? రజనీ అండి. మీ అందరికీ నమస్తే. నా పేరు రజనీ. ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను ఒక మామూలుగానే కూలి పని చేసుకుంటూ ఉంటాను. ఏంటమ్మా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు కావస్తూ ఉంది. ఎలా ఉంది అసలు ఆయన పరిపాలన? మీకు ఏ విధంగా అనిపించింది? ఒక సామాన్య మహిళగా చెప్పండి. సామాన్య మహిళగానే చెప్తున్నానండి. నేను రోజు పని చేసుకొని వస్తూ ఉంటాను. బస్సులు ఫ్రీగా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తల్లికి వందనం వేశారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఇప్పుడు ఆయన చేసేవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. చేసేవి అన్న మాట ప్రకారం నిర్ణయించాడు ఆయన గారికి లెక్కలేనని వందనాలు చెప్పుకోవచ్చు అని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈయనే మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆల్రెడీ ఆయన అమలు చేస్తూ ఉన్నాడు కదా. మీ ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు అందుకున్నారు వీళ్ళ అధికారంలోకి వచ్చిన 1.5 ఇయర్లు? తల్లికి వందనం అందుకున్నాము, పెన్షన్లు అందుకుంటున్నాము, గ్యాస్ బండ్లు అందని, మన వరదకు డబ్బులు కూడా బాగానే మాకేశారు. అన్నీ వచ్చినాయి మాకు. అన్నీ ఆయన అన్నాయన్నీ మాకు అందినాయండి. ఫ్రీ బస్ ఎక్కారమ్మా మీరు? బస్సు పెట్టిన తర్వాత ఫ్రీ బస్ ఎక్కాము. ఫ్రీ బస్తోనే మేము పనికి వెళ్ళి వస్తున్నాము. ఫ్రీ బస్సు డైలీ వెళ్ళి వస్తున్నాము. సక్కంగా ఉంది. ఆడవాళ్ళకి గౌరవంగానే మేము వెళ్ళి వస్తున్నామండి. ఆయన చేసిన ఈ బస్సు ప్రయాణంది చాలా బాగుంది. అనుకుంటున్నారమ్మా మీరు పనికి వెళ్తున్నప్పుడు మీతో పాటు చాలా మంది మహిళలు కూడా బస్సు ఎక్కుతారు కదా, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అసలు మీతో మాట్లాడుతూ? చంద్రబాబు నాయుడు గారు ఎక్కినాక మాకు చాలా సంతోషంగా ఉంది. ఛార్జీలు పెట్టుకొని మాకు 300 వచ్చినా 200 వచ్చినా 100 రూపాయలు ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి రాలేకపోతున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆటోలకు డబ్బులు ఇచ్చుకోలేక చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము, అవస్థలు పడుతున్నాము. ఈ ఫ్రీ బస్ వల్ల మాకు చాలా ఊరటగా ఉంది. మేము ఇంటికి రూపాయి తీసుకెళ్ళగలుగుతున్నాం. మా బిడ్డల్ని మా భర్తని మేము పోషించుకోగలుగుతున్నాము అని అందరూ కూడా పక్కన అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. ఏంటమ్మా అసలు మీ టికెట్ ఏమైనా ఇస్తున్నారా ఫ్రీ బస్సులో ప్రయాణం? ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ఇస్తున్నారు. ఆధార్ కార్డు మీదే చూస్తున్నారు, టికెట్ ఇస్తున్నారు. ఏ ప్రాబ్లం లేదు కదమ్మా ఫ్రీ బస్ జర్నీ? లేదు. బస్సు వల్ల ఎటువంటి ప్రాబ్లం, అందరూ సంతోషపడుతున్నారు. హ్యాపీగా కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ సరదాగా వెళ్తున్నాము. మా పనులు మేము చేసుకుంటున్నాం. తిరిగి మళ్ళీ గమ్యస్థానానికి చేరుతున్నాము. బస్సులు కూడా టయానికి వస్తున్నాయి, అందుతున్నాయి, ఎక్కుతున్నాం, ఫ్రీగానే వస్తున్నాం, ఫ్రీగానే వెళ్తున్నాం. అంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదమ్మా. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చంద్రబాబు పథకాలని చెప్పేసి ప్రజల్ని మోసం చేశాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఇలాంటివి నేను అడుగుతానని చెప్పేసి నన్ను అసెంబ్లీకి రాకుండా నాకు హోదా ఇవ్వట్లేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి దీని గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అని అంటున్నారు. జగన్ మాత్రం చేయకోకుండా ఎలా ఉన్నాడండి? చేయనోడైతే 10 మందిలోకి అసెంబ్లీకి రావాలిగా, వాళ్ళనన్నా రప్పించాలిగా. కతిమా వాళ్ళనైనా వాళ్ళని మంత్రులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైనా సరే పంపించాలిగా. నువ్వు దొంగలాగా ఎందుకున్నావు? నువ్వు రావచ్చుగా. నువ్వు ఏ నేరం చేయనోడు అయితే నువ్వు నెరీదిగా రావాలి కదా జనాల మధ్యకి. చేసిందల్లా తప్పు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మీద బులుంతున్నాడే కానీ ఆయన ఎన్ని కష్టాలు, మాకు వరదలు వచ్చినప్పుడు కూడా అంత వయసులో ఉండి కూడా జనాల దగ్గరికి వచ్చి చూసి అందరిని పరామర్శించి ప్రతి ఒక్కళ్ళకి కూడా డోరుకి అన్నీ అందించారు చంద్రబాబు నాయుడు. నువ్వు ఇంట్లో కూర్చున్నావే కానీ నీవు ఇంట్లో నువ్వు కూర్చున్నావు, నువ్వు సంతోషంగా గడిపావే తప్ప జనాలు ఎలా ఉన్నారు ఏంటని కనీసం తొంగి చూసావా? జనాల మధ్యకు నువ్వు రాగలిగావా? అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడగలిగావా? ఏం చేయగలిగావు? నువ్వు ఏం చేసావు? నువ్వు ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు అంటానికి నీకు అర్హత ఉందా? అసలు మాట్లాడే అర్హత ఉందా? చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అంటానికి అర్హతే లేదు జగన్మోహన్ రెడ్డి. ఇందులో ఒకటి సార్ నేను చెప్తున్నాను, రోజా గారు డబ్బు కొట్టుకుంటుంది. రోజా గారు కూడా నోరు మూపిస్తే చాలా మంచిది. నోరు మూసుకోమని కోరుకుంటున్నాము రోజా గారిని. ఆమె ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మాట్లాడుతుంది. అది కరెక్ట్ కాదు. ఆడది చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు చంద్రబాబు అని చెప్పి విడుదల రజనీ కానీ మీరు మాట్లాడుతున్న రోజా కానీ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు దీని గురించి? వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఈయన అన్ని ఓట్లతోటి మెజార్టీగా గెలిచాడు కదా, దానికి కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వీర్స కలుగుతుంది. ఎవరికైనా అది కలిగింది. వాళ్ళకి కలిగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. అలా మాట్లాడకూడదు. దయచేసి రోజా గారు, మేము ఒక మాట మాట్లాడుతున్న మహిళగా, మీవు ఆడదానివే కదా, నోరు ఎందుకు అలా అదుపులో లేకుండా మాట్లాడుతున్నావు? నీ నోరు కట్టేసుకోవా? జగన్మోహన్ నీ మూతికి ప్లాస్టర్ వేయడా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు అనేటప్పుడు, పవన్ కళ్యాణ్ అనేటప్పుడు నీ హద్దులో నువ్వు ఉండి మాట్లాడటం మంచిదని మనవి చేసుకుంటున్నాను. ఏంటండి అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలకి రక్షణ విషయంలో ఏ విధంగా ముందుకెళ్తా ఉందండి కూటమి ప్రభుత్వం? ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్ని సౌకర్యంగాను, జనాలుగాను, సొంత ఇదిగాను అన్నిటి బాగానే జరుగుతున్నాయి.
జరుగుతూనే ఉన్నాయి, ఎవరికి ఎటువంటి ఇది లేదు. కాదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు జనాలని వాళ్ళు చెప్పుకొని వాళ్ళు చేసి మా కూటమి ప్రభుత్వం మీద పులవటం తప్ప అసలు ముద్ర వేయాలంటే మా కూటమి ప్రభుత్వం మీద ముద్ర వేస్తున్నారు. అసలు జరిగేదల్లా వాళ్ళే చేసేది, వాళ్ళు చేయకోకుండా ఉండటానికి జగన్మోహన్ మేము ఒకటే కోరుకుంటున్నాం. మీ వాళ్ళందరినీ కూడా దయచేసి వాళ్ళని జాగ్రత్తలో పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మరేంటంటే రేపు 2029లో ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది, చాలా అవకాశాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తారని మేము కోరుకుంటున్నాం. రైట్.